పంతులు గారి ఇంట భోజనశాల చాలా పెద్దది. 20 అడుగుల వెడల్పు, 50 అడుగుల పొడుగును. నిత్యం 30-40 మంది ఆయన పంక్తిని కూర్చుంటారు. వరుసగా పీటలు వేసి ఉంటాయి. అన్నిటికీ వెండి పువ్వులు అమర్చి ఉంటాయి. కంచు చెంబులు, రాగి పంచపాత్రలు, ఉద్ధరణలు. ఇలాంటి భోజనశాల మెడ్రాసులో కాశీనాథుడి నాగేశ్వరరావు పంతులు గారింట్లో శ్రీబాగ్ చూశాను. ఇలాంటి ఇళ్లలో ఇంటివారు, చుట్టాలు, స్నేహితులు మాత్రమే కాదు, పేదవారు, వారాల వారు, వారంలో ఒక్కో రోజు ఒక్కో ఇంట్లో చొప్పున భోజనం చేసి చదువుకునే విద్యార్థులు ఉంటారు. అది సంప్రదాయం, మర్యాద. చక్కటి రుచికరమైన భోజనం నెయ్యి చెంచాలతో కాకుండా కొమ్ము చెంబుతో ధారాళంగా చాలనేదాకా వడ్డిస్తారు. కాళిదాసు అన్నట్టు మహిషంచ శరశ్చంద్ర చంద్రికా ధవళం దధి. పండు వెన్నెల్లా తెల్లగా ఉన్న గడ్డ పెరుగు, గేదె పాలతో. వంటవాళ్ళు తనకి మారు వడ్డించబోతే ముందు ఆ చివరి నుంచి అడిగి వడ్డించండి, వాళ్ళు తింటేనే దేవుడు ఆరగించినట్లు, అందరికీ సమానంగా పెట్టండి అనేవారు పంతులు గారు. అటువంటి తెలుగు భోజనం అంత కన్నుల పండగగా నేను ఎప్పుడు తినలేదు. తినటమే కాదు, కనలేదు. అన్నదాత సుఖీభవ అనుకున్నాను మనసులో. నా దగ్గరున్న అరదస్తా కాగితాల మీద 4 రోజుల్లో నాకు తోచినవి 10 చిన్న కథలు రాసేశాను. 4వ రోజు సాయంత్రం పంతులు గారికి చూపించాలి. కథలు చదువుకున్నాను, బాగున్నాయి. సంతోషం వేసింది. పంతులు గారు రావడానికి ఇంకా టైం ఉంది. హఠాత్తుగా సిగరెట్ మీదకి మనసు పోయింది. చాలా రోజులైంది సిగరెట్ కాల్చి. బయటకు వెళ్ళాను. పవర్పేట రైలు స్టేషన్లో కొట్టు ఉంది. వాచ్ కానీ పాసింగ్ షో కానీ ఉన్నాయా అన్నాను పరాగ్గా. అవి తాతల కాలం నాటివి. ఇప్పుడు సిజర్సు, బర్క్లే ఒక్కోటి అర్ధనా అన్నాడు. అరువిస్తావా అన్నాను. రేపు రా అన్నాడు. అప్పుడు జ్ఞాపకం వచ్చింది. నా సంచిలో ఓ గుడ్డలో పావలా కాసు ముడుపులా ఉంటుంది, ఎమర్జెన్సీ కోసమని. అది తెచ్చిచ్చి సిగరెట్ కొందామని మళ్ళీ ఇంటికి పరిగెత్తాను. మేడ మీద పాత సామానులు ఉన్న గదిలో నాకు చోటిచ్చారు. అక్కడే ఒక మడత మంచం, దిండు, దుప్పటి, తువ్వాలు ఇచ్చారు. ఒక గుళ్ళీ చెంబుతో నీళ్లు. నా కథలు, పుస్తకాలు ఉన్న సంచిలోంచి పావలా తీద్దామని చూస్తే వంకికు తగిలించిన సంచి గల్లంతు. అక్కడ లేదు. గది అంతా వెతికాను. పక్కన హాలు, వసారా అన్నీ వెతికాను. సంచి లేదు. ఏడుపు తన్నుకొస్తోంది. ప్రెస్ ఆఫీసుకు పరిగెత్తాను. ఏడుస్తూనే పంతులు గారికి చెప్పాను అలా సంచి పోయిందని, సంచిలో కథలు కూడా పోయాయని. ఆయన నా వంక 2 క్షణాలు తేరిపార చూశారు. మా ఇంట్లో దొంగలేమిటని ఆశ్చర్యం లేదు, చిరాకు లేదు, శాంతం. ఇది దేవుడి పనే. దేవుడు ఏం చేసినా మంచికే. నువ్వు మంచి కథలు రాస్తావు, రాయగలవు. సరస్వత్తోడు అంటూ తలపైన చేయి పెట్టుకున్నారు. అంత ఏడుపులోనూ నాకు నవ్వు వచ్చింది. ఆయన నవ్వారు. అద్గది, అలా నవ్వుతూ ఉండు అంటూ సొరుగులోంచి ఓ కవర్ తీశారు. ఇవాళ నీకు ఇవ్వాలని ఇందాకనే తీసి పెట్టాను, 116. ఇంకో గంటలో మెడ్రాస్ మెయిలు. సంచి గించి ఎలాగూ లేదు కాబట్టి పరిగెట్టుకెళ్ళి రైలు ఎక్కి అంటూ కవర్ అందించారు. నేను చేతులు జోడించాను. మాట రాలేదు. గుటకలు మింగాను. మెడ్రాసులో కూడా కష్టాలుంటాయి. నాకైనా, నీకైనా, ఎవరికైనా తప్పదు. చూడు, కష్టాల్లోనే ధైర్యంగా ఉండు. సుఖాలు వస్తే భయపడుతూ ఉండు. జాగ్రత్త. నేను మెడ్రాస్ వస్తే మీ అన్నయ్య ఇంట్లోనే దిగుతాను. ఉద్యోగమై కనిపించు అన్నారు. ఆయన లక్షాధికారి. కన్నమెర, వుడ్లాండ్ హోటల్స్లో దిగగలరు. కానీ పూజ, మడి, ఆచారం, నిష్ఠ. అందుకని అన్నయ్య ఉన్న 1.5 వాటాలోనే దిగేవారు. ఆయన మంత్రి పాలంకయ్య గారితో. పరిగెట్టుకుని ఇంటికెళ్ళి అమ్మగారి కాళ్ళకి మొక్కాను. ఏమిట్రా అంటుంటే జవాబు చెప్పకుండా పరిగెత్తాను. పవర్పేట స్టేషన్కి వెళ్ళాను. మెయిలు కదులుతోంది. ఓ పెట్లోకి ఎగిరి దూకాను. ఆనాడు పంతులు గారిచ్చిన దన్ను, ధైర్యాలే మెడ్రాసులో నన్ను ముందుకు నడిపాయి. నాకు వచ్చిన విజయాలు, జరిగిన మంచి, ప్రాప్తించిన సౌభాగ్యం వారి చలవేనని ఎన్నటికీ మరిచిపోను. సుమారు 50 ఏళ్ల తర్వాత 1999లో ఏలూరులో శ్రీ గుప్తా ఫౌండేషన్ వారు
నన్ను బాబుని సత్కరించి 1,00,000 బహుమతి ఇచ్చినప్పుడు నేను సంతోషంతో పొంగిపోయాను. కంట నీరు తిరిగింది. శ్రీ మోహన్ గుప్తా గారు నాకు చేసిన సన్మానం నన్ను ముందుకు నడిపిన ఈదర వెంకట్రావు గారికి పుష్పాంజలిగా స్వీకరించాను. గుప్తా గారి సభలోనే మహాకవి పండితవర్యులు శ్రీ గుంటూరు శేషేంద్ర శర్మ గారిని కూడా సత్కరించారు. ఆ క్రితం రాత్రి ఆయన, రాణి ఇందిరా ధనరాజగిరి గారు హైదరాబాద్ నుంచి ఏలూరు వచ్చారు. ఆ రైలు అర్ధరాత్రి వేళ స్టేషన్కి చేరిందట. ప్లాట్ఫామ్ పడుకున్న నేల మీద పడుకుని నిద్రపోతున్న పేదవాళ్ళని చూశారు. వారంతా ఆ డిసెంబర్ మంచులో చలికి గజగజలాడటం చూసి విచలితుడైపోయాను అని సభావేదికపై చెప్పారు శర్మగారు. ఆ రాత్రి తెల్లవారులు ఆ పేదవారి దురవస్థను తలుస్తూ స్కాచ్ ఇస్తూ సిప్ చేస్తూ అలాగే రూమ్లో కూర్చుండిపోయాను. ఇందుకు నా భార్య ఇందిరాదేవియే సాక్షి అని కూడా ప్రకటించారు. ఇందిరాదేవి గారు కూడా సానుభూతితో తల పంకించారు. సభ అంతా చప్పట్లతో హర్షధ్వానాలతో మారుమోగింది. ఇందిరా శర్మగారులతో నాకు కొద్దిపాటి స్నేహం, కాస్త చనువు ఉండేవి. ముత్యాలమ్మకు చిత్రం వారి సహకారంతోనే వారి ప్యాలెస్లోనే తీశాం. ఆవిడ నన్ను తమ్ముడు అని పిలిచేవారు. ఆయన ముత్యాలమ్మకులో ఒక పాట కూడా రాశారు. నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది అని. అది పెద్ద హిట్. ఆయన రాసిన సినిమా పాట అదొక్కటే. సభలో శర్మగారి పక్కనే ఉన్న నేను సహృదయంతో సవినయంగా ఒక సూచన చేశాను. మీరు పేదల చలికి చలించిపోయారు కాబట్టి ఇప్పుడే ఈ సభలోనే గుప్తా గారిచ్చే 50,000తో 1,00,000 దుప్పట్లు కొని ఏలూరు నుంచి హైదరాబాద్ దాకా పరచవచ్చు కదా అని గొడిగాను. శర్మగారు గాఢంగా ఊపిరి పీల్చి, నీ పేరు వెంకటరమణ కాదు మర్కటరమణ అన్నారు గుసగుసగా. మధ్య కవితలు కొత్తేమీ కాదు. ధన్బాగ్ ప్యాలెస్లో గాలికి తలలూపే పెద్ద పెద్ద చెట్లను చూస్తూ పేదల బాధలను తలపోస్తూ పద్యాలు చెప్తుంటే శ్రీశ్రీ కూడా మెచ్చారు. శేషేన్ నీ కవిత చూసే నీ పద్యం ఫ్రెంచి మద్యం అన్నారు. మద్యం వాడినంత మాత్రాన శర్మగారి జీవకారుణ్యాన్ని ఎవరూ శంకించరాదు. నాకు ఆ ఉద్దేశం లేదు. నిరుద్యోగ విజయాలు. నా నిరుద్యోగ విజయ వ్యవహారం 3 ఏళ్ళు నడిచింది. కంకర రోడ్డు మీద జటకా బండిలా జాయిగా అపార్థాలు పూనేసిన ఆలుమగల కాపరల్లా హాయిగా ఉప్పులేని మిరపకాయ బజ్జీలా తీయగా నేను చేశానన్న గొప్ప పనుల్లా కోయిగా గడబిడిగా నడిచింది. మెడ్రాస్లో నేను జతకట్టిన కొత్త ఫ్రెండ్స్ ఆకలి జోకులు, అప్పులు అబద్ధాలు, అజంతా ఆనందవాణి, ఆంధ్రపత్రికా ప్రభలు, భారతి, లిల్లీపుట్, స్ట్రాండ్, సాటర్డే ఈవినింగ్ పోస్ట్, కాలియర్స్, న్యూయార్కర్, ఆర్గోసి, టైము, ఎన్కౌంటర్, ఆల్డ్వార్ బుక్ షాపు, సెకండ్ హ్యాండ్ బుక్స్ కొన్నవి, అమ్ముకు తిన్నవి, అద్దెకి తెచ్చుకున్నవి, పావలాకి తాకట్టు పెట్టి బేడ ఎక్కువ ఇచ్చి విడిపించుకున్నవి, ఎరువు తెచ్చుకున్నవి, ఎత్తుకొచ్చినవన్నీ ఉన్నాం. ఈ బుక్స్ హాయిగా చదువుకునే కేంద్రాలు తారు రోడ్లు, బాపు వరండా, వరసిద్ధి వినాయకుడి కోవెల ప్లాట్ఫామ్, కపాలీశ్వర స్వామి కోనేరు మెట్లు, రొట్టెలు వేసే చెట్లు, సిగరెట్లు, వారపత్రిక చాటున ముక్కంటి కంటపడకుండా కాల్చే సిగరెట్లు, కానమెర, యూనివర్సిటీ లైబ్రరీలు, రాయపాట హైరోడ్లో మా అన్నయ్య ఇంటి వరండా, జనతా ఎక్స్ప్రెస్, అందాల రాముడు కాలనీలో ఒక వాట, బీచ్ ప్లాట్ఫారాలు, బాలకృష్ణ రోడ్డులో అజంతా గదిను. ఎవరైనా దేవుడు సహా చిరాకు పడే లోపల ప్లేటు చోటు మార్చేసేవాడిని. అజంతా గది ఒక పెద్ద డాబా మీద ఉండేది. దానికి చాలా పెద్ద తురాయి చెట్టు గొడుగులా ఉండేది. దాని కింద ఉన్న 6 గదులు ఏసీ రూముల్లా ఉండేవి. ఎండలో తిరిగి వచ్చాక మరీను. అన్నింటికీ తడకల తలుపులే, వేటికి తాళాలుండవు, చాంతాడు ముడులే, కుక్కలు పిల్లులు ఆక్రమించకుండా. దొంగలు పిలిచినా రారు. ఒకసారి ఒక దొంగ కాబోలు 1-2 గదుల్లోకి వచ్చి దోచుకోపోయి అక్కడి పరిస్థితి చూసి కాబోలు తాను కొట్టేసిన 2 చిన్న మనీ పర్సులు,
కత్తిరించిన జడగంటల కుచ్చు కాబోలు జాలిపడి లేచి కాబోలు మా కోసం వదిలేసి వెళ్ళిపోయాడు. కోతి కొమ్మచ్చి కాబోలు అంటే గుర్తుకొచ్చింది. ఒక గొప్ప రచయిత తరచూ ఈ మాట వాడేవారు. గాంధీ కాబోలు, 42లో కాబోలు, మనకి ఇండిపెండెన్స్ ఇప్పించారు కాబోలు అనేవారు. ఆయనకి కాబోలీవాలా అని పేరు పెట్టాం. 6 గదుల్లో అజంతా, రావికొండలరావు, ద్రోణాంధ్రరాజు కృష్ణమోహన్, జమీందారి ఫాయ, తాతా కాశీనాథ్, ఈయన కోనసీమ వేద పండితుడు, కోనసీమ కవలలు. ఈ కవలలు CA ఆడిటర్ కోర్స్ చదువుతుండేవారు. సుబ్బుశాస్త్రి, రుబ్బుశాస్త్రి. ఈ రుబ్బుశాస్త్రి ఘన, జట, సంత, గింతాల్లా ఎకనామిక్స్ కూడా భట్టియం వేసేవాడు. పూర్వం జరుకు శాస్త్రి గారు తెలుగు మాటలతో ఒక అనుష్టుప్ ఛందంలో ఒక శ్లోకం చెప్పారు. ఒక కాణి, ఒకే కాణి, 2 కాణులు అర్ధన, 3 కాణులు ముక్కాడి, 4 కాణుల కాడ. అలాగే యూకే మార్కెట్, మార్కెట్ ఫర్ యూకే కరెన్సీ, మార్కెట్ కరెన్సీ, కరెన్సీ యూకే బాండ్స్, సి యూకే కరెన్సీ, ఎస్టిమేషన్, సి శాంప్లింగ్ అంటూ అర్థం చూడకుండా శ్లోకాల్లా ఎక్కాల్లా వల్లె వేసేవాడు. ఒకసారి కొండలరావు వింటూ సరదాకి పిల్లి సీమార్జాలం అని అరిచాడు. రూపశాస్త్రి పరాకులో లేదా ఏకాగ్రతలో ఆ మాటలు కూడా రోట్లో పడేసి రుబ్బుతూ పిల్లి సీమార్జాలం అని కూడా రుబ్బేశాడు. అప్పటి నుంచి అతనికి రూపశాస్త్రి అని ముద్దు పేరు పెట్టాం. ఈ రుబ్బులిద్దరికీ సబ్బుల పిచ్చి ఎక్కువ, సినిమా సరదా కూడా. రోజు పొద్దుటే కాఫీకి వెళ్ళి వస్తూ ఆంధ్రప్రభ తెచ్చేవాళ్ళు. అందులో సినిమా వార్తలు, సబ్బుల ప్రకటనలు శ్రద్ధగా చూసేవాళ్ళు. సుబ్బుశాస్త్రి గట్టిగా చదివాడు. సావిత్రి ఇట్లు చెప్పుతున్నది, నేను లక్స్ సబ్బునే ప్రేమించదను, అదే నా సౌందర్య రహస్యము. ఒరే రుబ్బు, ఇది చూసావా? సావిత్రి ఇట్లు చెప్పుతున్నది, అయినా చూసావా? నువ్వు మటుకు మినోలియా వైట్ సబ్బు, కోల్టార్ సోపు కొనుక్కొస్తావు, సావిత్రికి దోహం చేస్తున్నావు అన్నాడు. రుబ్బుశాస్త్రి జాలిగా చూశాడు. ఒరే, వినోలియా జర్మనీ వాడిది, ఎండన్, దానికి తిరుగులేదు. సావిత్రి కన్నా గొప్ప సబ్బు. అలాగే కోల్టార్ సోపు ఇంకా గొప్పది. రాక్షసి బొగ్గు, తారు కలిపి రుబ్బేసి అందులో సెంట్లు పోసేసి చేస్తారట. అది వాడితే గజ్జి, చిడుము రమ్మన్నా రావుట అన్నాడు. నీ మొహం, గజ్జిని చిముడిని ఎవరైనా రమ్మని పిలుస్తారా? నా మాట విను. నా మాట కాదు, సావిత్రి ఇట్లు చెప్పుతున్నది, నేను లక్ష్మినే ప్రేమించదను, అదే కొను అన్నాడు సుబ్బుశాస్త్రి. అంతలో రుబ్బు ఒక సినిమా ఫోటో చూశాడు. అందులో ఒక పెద్ద ఊటీ చెరువు, దానిలో అవతలి వైపు ఓ షికారు బోట్లో సావిత్రి, కొత్త హీరో చంద్రశేఖర్ ఉన్నారు. ఒరే సుబ్బు, ఈ ఫోటో చూడరా, వీళ్ళు బోటులో కెమెరాకి చాలా దూరంగా ఉన్నారు. అంచేత ఈ కొత్త హీరోగాడు మన సావిత్రి భుజం మీద చెయ్యేశాడని నా డౌట్. వేసుంటాడు అనుకుంటావా సుంఠగాడు అన్నాడు రుబ్బు కూరగా చూసి. అమ్మో, మన శాస్త్రి మీదే, వీడా చెయ్యా, వాడికి ఎన్ని గుండెలు, అయినా ఒక క్షణం ఆగి చెప్తా అంటూ ఓ మూలన్న సందుకు పెట్టెలో వచ్చి ఒక చిన్న భూతద్దం తెచ్చి బొమ్మను పరిశీలించాడు. హాయిగా తేలికపడి నెట్టూర్చాడు. లేదురా సుబ్బు, ఎడంగానే ఉన్నాడు స్మి, భుజం మీద చెయ్యి లేదు. అగ్గది, చెయ్యేస్తే జగ్గయ్య చంపేయడు. జగ్గయ్యనేంటి, ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కూడా షూట్ చేసి పారేస్తారు. ఎన్ని గుండెలు ఉండాలి. అంతలో రావికొండలరావు వచ్చాడు. సావిత్రి సంగతి నేను చూస్తా కానీ మీ క్లాసులకు టైం అయింది, పదండి. గడ్డాలు మీసాలు గీసేసుకుని స్థానాలు గీదాలు చేసేసుకోండి. నేను బాత్రూంలో చేరితే 1 గంట అవుతుంది అంటూ ఆ పేపర్ లాక్కుని తన రూమ్లోకి వెళ్ళి చదువుకోసాగాడు. సశేషం, రేపు మళ్ళీ కలుద్దాం.